పై సర్కార్ బెంబేలు కన్వీనర్ కోట ఫీజులు భారీగా పెంచాలని కోరుతున్న యాజమాన్యాలు. ఒత్తిడికి తలొగ్గితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్న ప్రభుత్వం వాస్తవ పరిస్థితులపై అధ్యయనానికి కమిటీ వేసే యోచన. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. ఈ ఏడాది ఫీజులు భారీగా పెంచాలంటూ కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయి. అయితే ఇంతకు ఆమోదం తెలిపితే సర్కారు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని సీఎం సలహాదారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు నివేదించడంతో ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై ప్రభుత్వ పెద్దలు తర్జన భర్జనలు పడుతున్నట్టు సమాచారం. ప్రైవేటు కాలేజీలు ప్రతిపాదించిన కన్వీనర్ కోటా ఫీజులు వివరాలను ఈ రకంగా మొత్తానికి అమ్మో ఇవేం ఫీజులు, ఇంజనీరింగ్ కాలేజీల ప్రతిపాదనపై సర్కారు బెంబేలు కన్వీనర్ కోటా ఫీజులు భారీగా పెంచాలని కోరుతున్న యాజమాన్యాలు. ఇక ఎవడెక్కడ పోతేంది, అలా కావాలి పాషే, అలా కావాలి ఫీజులు. ఇక సామాన్యుడు చదివి ఇక వాడు ఏదో ఉద్ధరియాలంటే ఇక మరి గిసవంటి యాజమాన్యాలు తయారైనాక సామాన్యుడు వాడు ఏడ బతికి బట్టగట్టి చదివి ఉద్ధారకం చేస్తాడు. కొన్ని కోట్లు ఉన్నా ఇంకా కోరిక పుడుతుంది అన్నట్టు ఇక వీళ్ళకు పైసా పైసా పైసా, ఈ పైసల్ని తింటుర్రు, పైసల్ని మింగుతుర్రు, పైసలతోనే జీవిస్తుర్రు. ఇక గిసవంటోళ్లకు మరి పుసుక్కున రేవంత్ సర్కారు ఏమన్నా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మాత్రము వికారం అవుతుంది అనేది కూడా మరి సీఎం సలహాదారులు ఉన్నతాధికారులు కూడా మరి చెడ్డో పడ్డో రేవంతమయ్య చెవులో చేసిర్రు. మరి ఇక అది ఈ కథ, ఈ ఫీజుల కథ ఏందో రేపు మనకు తేలబోతుంది, చూద్దాం. కారు డోర్లు లాకు, ఊపిరాడక చిన్నారుల మూతి. అయ్యో, మేనమామ పెళ్లి వేడుకల కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ మృత్యువత పడ్డారు. కారు డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరగిద్దలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పాపం తన్మయశ్రీ, అభినయశ్రీ పోరగాళ్ళకి ఏం వెరక, పెళ్ళిళ్ళు, పేరంటాలు, పండుగలు, పబ్బాలు ఎండాకాలం వస్తే ఇదే పని. పోరగాళ్ళకు బళ్ళు కూడా ఉండయి. తస్మాత్ జాగ్రత్త. బుడ పోరగాళ్ళు ఇంటికాడనే ఉండి ఇంట్లో ఆడుకుంటున్నారేమో అనుకుంటాం, కానీ ఇంటి పక్కల, ఇంటి ఆకిట్ల, ఇంటి చుట్టుపక్కల, ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ ఉంటున్నారేమో అనుకుంటాం. కానీ ఈ బుడ పోరగాళ్ళు కొంతమంది వీళ్ళు గుమ్మా జక్క గ్యాంగ్ అయ్యి బావులలకు, షర్లలకు, ఏట్లకు ఈ రకంగా బుడ పోరగాళ్ళ వాళ్ళకు తెలియదు. ఎండాకాలం ఆ మంట తట్టుకోలేక ఈత కొడదాం అన్న ఆ సోయి మీద గట్ల పోయి అట్లా కూడా కొంతమంది అన్యాలంగా పానాలు పోతున్నాయి. ఆ ఈత రాక నీళ్ళల్లో మునిగి నీళ్ళు తాగి ఇక పాపం బుడ పోరగాళ్ళు పెళ్లి కానీ వచ్చి ఇలా ఏం సకదానం, మేనమామ పెళ్లి వేడుకల కోసం వచ్చిన పాపం ఈ రకంగా ఇద్దరు పిల్లలు ఆడుకుంటా కారు ఎక్కిన ఈ డోరు తాళం పడ్డది. పిల్లలకు మునిపే ఎండాకాలం ఉబ్బరింపు, మన్ను మషాడం ఆక ఈ నీ గాలి రాక పాపం అన్యాలంగా ఇద్దరు పిల్లలు ఆగమయ్యారు. జర ఈ పండుగలు, పబ్బాలు, పెళ్లిల మోజులో పడి బుడ పోరగాళ్ళని మర్చిపోకుర్రి. మీ సంబరాలకు ఈ పిల్లల్ని అన్యాలంగా పొట్టన పెట్టుకోకుర్రి. ఇక ఇది కథ. మొత్తానికి మీ నర్సేత